సహోదరి, చెల్లెమ్మా, ఓ సహోదరుడా, తమ్ముడు, ఎంతకాలము ఎండిపోతున్నావు? వాక్యము లేదు, నదులు ప్రవహించటం లేదు, నీటి ఊటలు లేవు. జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రియమైనలారా, నేను చెబుతున్నాడు, నదులను ద్వీపములుగా చేయుదును. నదులు ద్వీపములైపోతాయి. ద్వీపం అంటే తెలుసు కదా, చుట్టూ నీరు వచ్చేస్తుంది. శ్రీలంక ఉందనుకో, అది ద్వీపము. మన ఇండియాకి నికోబారు అవన్నీ ద్వీపాలు, అండమాను నికోబారు ఇవన్నీ ద్వీపాలు. చుట్టూ నీరు ఉంటుంది, లోపల మధ్యలో భూమి ఉంటుంది. ఇంకా ఎట్లా పోవటానికి వీలు లేదు. నువ్వు అటు పోతే సముద్రం, ఇటు పోతే సముద్రం, ఈ పక్కకు పోతే సముద్రం, పడమటకు పోతే సముద్రం, ఏ దిక్కుకు పోయినా నీరే నీరే నీరే. సముద్రం ఎండిపోతుంటే జాగ్రత్త. నీలో నీరు కనపడటం లేదు, ఎండిపోతావు. దేవునితో నువ్వు నడగకపోతే కలిగేటువంటి నష్టము దేవుడు తెలియజేస్తున్నాడు. అందువలన నువ్వు ఎలాగుండాలి? నీటి ఓలన నాటబడిన చెట్టు వలె, ఫలించేటి చెట్టు వలె నువ్వు ఉండాలి. ఈ మీటింగుల ద్వారా నువ్వు అభివృద్ధి చెందాలి. నేను ఉంటాను. ఈ 20వ సంవత్సరంలో ఈ 20 మాటలతో కూడిన ఆ వాగ్దానం నాది. నేను అలాగ ఉంటాను అని నిర్ణయం చేసుకుంటావా? నిర్ణయం చేసుకుంటారా? ఊరిక ఎంటా కమ్మురు కూర్చున్నారు? చెప్పండి, నిర్ణయం చేసుకుంటావా? చెట్టు వలె ఉంటాను. ఎలాంటి చెట్టు? ఎండిపోయే చెట్టు కాదు. ఎలాంటి చెట్టు వలె ఉంటావంట? నీటి ఊట వలెను ఉంటావు. నీటి ఊట. అబ్బో, ఎంత మంచిది. అంతేకాదు ప్రియమైనటువంటి వాళ్ళ ఇంకొక మాట కూడా చెబుతా. 50వ యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయం, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం. 50వ అధ్యాయము 2వ వచనం ఏమని రాయబడి ఉంది? నా గద్దింపు చేత సముద్రము ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందువలన వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. దాహం దాహం దాహం. నీరు 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 అన్నం లేకపోయినా బతుకుతావు. 1 రోజు 2 రోజులు అన్నం లేకపోయినా బతుకుతావు. నీరు లేకపోతే బతకలేం. నీరే ఉండదు, ఎండిపోతుంది. నీ జీవితంలో పచ్చగా ఉండవు, నీరు ఉండదు, సముద్రము ఉప్పొంగదు, నీటి ఊటలు ఊరవు, జీవజలములు నీలో నుండి ప్రవహించవు. అందువలన నీవేమైపోతావు? ఎండిపోతావు. కంపు కొట్టుద్ది. కంపు కంపు వాసన, కంపు సువాసన ఉండవలసిన నీవు, దేవునికి ప్రియమైన దాసులుగా దాసురాలుగా ఉండవలసిన నీవు కంపు కొడుతున్నావు. ఎందుకు? దేవునితో నీవు నడవకపోవుటను బట్టి. ఎందుకుంటున్నావు? దేవునితో నడవకపోవుటను బట్టి. అలా ఉండకుండగా మనం ఇప్పుడు చదువుకున్న రీతిలో ఉంటావు. కాబట్టి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీరు ఎలాగుండాలి? మీరు ఎలాగుండాలి? దేవునితో నడిచేవారుగా ఉండాలి. అంతేకాదు, అలాగూ నడవకపోకుండా ఉంటే, అలాగూ నడవకుండా పోతే వెనక్కి తీస్తున్నావు. ఆయన నశింపజేత. ఇంకొక మాట కూడా మర్చిపోయాను. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము మనకందరూ తెలుసు. 19వ అధ్యాయం అనగానే రావాలి, తెలిసిపోవాలి. ఆదికాండము 19వ అధ్యాయం ఏమిటి అనేది తెలిసిపోవాలి. సొదొమ గొమొర్ర తీర్పులోనికి వస్తావు. అది ఎందుకు తీర్పు జరిగిందో తెలుసునా? ఆ సొదొమ గొమొర్ర పచ్చగా ఉండేది, దేవుని తోట వలె ఉండేటువంటిది. అలాంటి ఆ పట్టణము భస్మమైపోయింది. అగ్ని గంధకములతో మండు ఆ గుండము మాదిరిగా అయిపోయింది ఆ పట్టణం.
ఆ 2 పట్టణాలు సొదొమ గొమొర్రా పట్టణాలు. అదొక ప్రసంగం, అది ఇప్పుడు మనకు కాదు. జాగ్రత్త. అందుకనే 19వ అధ్యాయము 24 నుండి చదువుకుంటే, ఇక్కడ నేనే చదువుతాను చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని కందకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించు వారు అందరినీ నేల మొక్కలను నాశనము చేసెను. ఎంత భయంకరమైన తీర్పు జరిగింది. సొదొమ గొమొర్రా పట్టణం చాలా శ్రేష్టమైన పట్టణం, పవిత్రముగా ఉన్నటువంటి పట్టణం చెడిపోయింది. గర్వము వచ్చేసింది ఆ పట్టణానికి. అదంతా చాలా పెద్ద పాఠం, అది ఇప్పుడు నేను చెప్పటం లేదు. నీతిపరుడైనటువంటి లోతు కూడా అక్కడ ఉన్నాడు. అపవిత్రత అంటుకోకుండా ఉన్నాడు. చెడ్డ పట్టణమే కానీ అపవిత్రత అంటుకోలేదు అతనికి. అక్రమముగా జీవించలేదు ఆ లోతు. నేలలో తామరాకు ఎలాగ ఉంటుందో అలాగున ఉన్నాడు ఆ లోతు. అయినా కానీ ఆ పట్టణం నాశనమైపోయింది. కారణం ఏమిటంటే దేవునితో ఉండటం లేదు. యేసుతో నామలో అని ఇందాక పాట పడాడు. దేవునితో నువ్వు ఉండకపోతే నాశనం అయిపోతావని ఇందులో పాఠం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మీరు దేవునితో నడవాలి. దేవునితో నడవాలి అంటే ఎలాంటిది? ఇప్పుడు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆసక్తి కలిగి ఉండాలి. నీవు నాశనము పోకుండా, నీవు తీర్పులోనికి రాకుండా చెట్టు వలె ఉండవలనంటే, ఫలించే బిడ్డలుగా ఉండవలనంటే, ఈ 20వ సంవత్సరంలో ఆ 20 మాటలతో కూడిన ఆ వాగ్దానము నీలో 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 ప్రబలవలనంటే నువ్వు ఎట్లా ఉండాలి? అక్కడ రాయబడి ఉంది. ఎలా ఉండాలంట? కదలని వారును స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఆసక్తి 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 స్థిరంగా ఉండాలి. ఇక్కడో కడుగు అక్కడో కడుగు వేయటానికి వీలు లేదు. ఇక్కడొక మాట అక్కడో మాట చెప్పుకోవటానికి వీలు లేదు. దేవుని మాటల యందు లక్ష్యము ఉంచాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు స్థిరంగా ఉండాలి. నీవు స్థిరంగా ఉండాలి. ద్విమనస్కులుగా ఉండటానికి వీలు లేదు. డూప్లికేట్ క్రైస్తవులుగా ఉండటానికి వీలు లేదు. డూప్లికేట్ క్రైస్తవులు తెలుసునా? అబ్బో, చాలా మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. క్రైస్తవులే కానీ వారి ఏమని పిలవాలి వాళ్ళని? డూప్లికేట్. డూప్లికేట్ అంటే తెలుసా? ఒక తాళం ఉంది, దానికి ఇంకొక తాళం ఉంటుంది, అది డూప్లికేట్ అంటారు. ఆ డూప్లికేట్ తాళము అక్కర్లేదు. అసలైన తాళము ప్రభువు దగ్గర ఉన్నది. నరకమును తలుపు తీయటానికి ఆయన దగ్గర ఉన్నది. నరకాన్ని మూసివేయటానికి కూడా తాళం ఆయన దగ్గర ఉన్నది. మూసివేస్తాడు. జాగ్రత్త సుమా. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా ఇక వీలే కాదు. కాబట్టి స్థిరంగా ఉండాలి. ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. ఆసక్తితో ఉంటున్నావా? అదిగో ఒక సంఘస్థులు ఆసక్తి కలిగి ఉంటున్నారు. దేవుని వాక్యమును ఆసక్తితో వింటున్నారు. వీడు చెప్పేది, ఈ ముసలోడు చెప్పేది మంచిదా చెడ్డదా, సరిగా చెబుతున్నాడా లేదా, వీడేందు ఊరిక వదులుతున్నాడు, వీడికేమన్నా తెలివి ఉందా లేదని వాళ్ళు ఆసక్తితో పరిశుద్ధ గ్రంథమును పరిశీలన చేస్తున్నారు, పరీక్షించుతున్నారు. నువ్వు ఎప్పుడైనా పరీక్ష చేస్తున్నావా?
నువ్వు ఇంటికి వెళ్ళి అయ్యా చెప్పిన వాక్యం అలాగ ఉన్నదా లేదా అని చెబుతున్నావు. బైబిల్ తెచ్చుకుని వాళ్ళ కొండను పెట్టుకుంటే ఎవరో దిక్కు వాళ్ళు ఒక సహోదరు చదువుతూ ఉంటే సరిపోతుంది. నువ్వు చదువుతున్నావా? నువ్వు ఆసక్తితో వాక్యాలను చదువుతున్నావా? అదిగో ఒక సంఘస్థులు ఆసక్తితో వాక్యాలను చదువుతున్నారు, పరిశీలన చేస్తున్నారు. అలాగనో ఇలాగనో ఉంటున్నామా లేదని పరిశీలన చేస్తున్నారు. పరిశీలన చేసుకో, ఆసక్తిని చూపించు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం ఏథెన్స్ పట్టణస్థులు చెబుతుంది 21వ వచనం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. ఏమి చేస్తున్నారు వాళ్ళు? ఏమి చేస్తున్నారు? 11వ వచనము ఆఖరి భాగంలో ఉంది. పౌలు శీలను చెప్పేటువంటి సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము ఈ మీటింగ్లప్పుడే కాదు, లేక ఆదివారం మాత్రమే బైబిల్ చూసుకుని ఆ మూల పెట్టిన బైబిల్ తీసుకుని దులుపుకుని ఆ పైసగ తీసుకుని దులుపుకుని వచ్చేది కాదు. ప్రతిదినము నీ బైబిల్ తీస్తున్నావా లేదా? ప్రతిదినము జాగ్రత్త. దేవుని సన్నిధిలో లెక్క అప్పచెప్పాలి. ఓ ప్రియ విశ్వాసి, నువ్వు లెక్క అప్పచెప్పాలి. నేను విశ్వాసాలు అనుకుంటున్నావేమో, దేవుని వద్ద తీర్పు ఉన్నది. అయ్యా నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావంటే ఓ యవ్వన పిల్లలను మీరేం చెబుతారు? చదువుతున్నావా? ఇక్కడ ఏం చెప్పబడింది? ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఈ మాటలను పరిశోధిస్తూ వచ్చినారు, ఆసక్తి చూపిస్తూ వచ్చినారు. దేవుని వాక్యమందు ఆసక్తి కలిగి ఉండాలి. ఒట్టేటి మీద ఆసక్తి చూపిస్తున్నారు కాదు. దేవుని వాక్యము మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకా ఎట్లా ఉండాలి? స్థిరముగా ఉండాలి. దేవుని వాక్యములో స్థిరత అనేది చాలా ప్రాముఖ్యము. నీరు వస్తే కొట్టుకుపోయేది కాదు, ప్రవాహంలో కొట్టుకుపోతారు. మీకు తెలిసినో లేదు, సాతానుగాడు ఏం చేస్తున్నాడు? ఆ నోటి నుండి నీరు ఊతుతున్నాడు. ఆ ఊట ఆ నది వలె ప్రవహిస్తుంది. ఆ నదిలో పడి కొట్టుకుపోతున్నాడు. ఇంకొక నది ప్రవహిస్తూ ఉంది, ఆ కొట్టుకుపోవటం ఆ నదిలో. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనంలో ఆ నది ప్రక్కన అంతా కూడా జీవవృక్షములు ఉన్నవి. ఎంతో ఉపయోగపడుతుంది ఆ నది. ఈ నదిలో పడితే కొట్టుకుపోయేది. కొట్టుకుపోవటం కదా, సస్తాం అంతే. నువ్వు కానీ నేను కానీ సస్తాం. కాబట్టి స్థిరంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? 119వ కీర్తన 90వ వచనం. నీ విశ్వాస్యత తరతరములు ఉండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. భూమి స్థిరముగా ఉన్నది, తర్వాత నశించిపోతుందిలేండి. ఇప్పటికైతే భూమి స్థిరంగానే ఉంటున్నది. తన హద్దుల్లో తిరుగుతూనే ఉంది. ఇటుబాటల అటుబాటల దానికి ఒక హద్దు ఏర్పాటు చేసినాడు. ఇదంతా పెద్ద పాఠం. ఆ హద్దుల్లో స్థిరంగా తిరుగుతా ఉంది. భూమి తన తట్టు తాను తిరుగుతా ఉన్నది. దేవుని చుట్టూ నువ్వు తిరుగుతున్నావా లేదా అంటే దేవుని వాక్యమును నీలో పదిలపరుచుకొని ఆ వాక్య ప్రకారముగా నువ్వు జీవిస్తున్నావా లేదా? సహోదరి, ప్రియ బాబు, ఎలాగ ఉన్నావు? తిరుగుతా ఉంది భూమి. భూమి నువ్వే, ఆ భూమి ఆ ఫలము నువ్వే. దేవుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. జాగ్రత్త. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండే. పునాది, ఆది అపోస్తులు వేసినటువంటి పునాది మీద స్థిరముగా ఉండాలి. నీవు పునాది వేసేది కాదు, నేను పునాది వేసేది కాదు. దేవుడు అపోస్తుల ద్వారా ఒక పునాది ఎక్కించాడు. ఆ పునాది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీద నువ్వు కట్టబడుతూ ఉండాలి. ఇసుక మీద కట్టబడితే పడిపోతావు. అపోస్తులు కట్టిన పునాది మీద చాలా అంశాలు ఉన్నవి. అంతేకాదు ఇంకా ఒక మాట కూడా చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా మీరు
ప్రభువునందు మీరు మీరు లేకపోతే నేను, బహువచనం ఇక్కడ రాయబడింది, నేను 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 ప్రభువునందు ఎలాగ ఉండాలి? స్థిరముగా నిలిచితిరా. స్థిరం, ఇల్లు కడితే స్థిరం, పిల్లర్స్ వేస్తారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారు అంటే పిల్లర్స్ వేసి అపార్ట్మెంట్ కడతారు, లేకపోతే పడిపోతుంది. అలాగున్న సంఘములో పిల్లర్లుగా ఉన్నారా లేదా? సంఘములో బలమైనటువంటి సహోదరులుగా సహోదరులుగా ఉన్నావా లేదా? స్థిరముగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెబుతారంటే ప్రభువులో నడవాలని, ప్రభువులో మీరు ఉజ్జీవము పొందాలని, ప్రభు కొరకు జీవించాలని. ఆ వాగ్దానము నీకు నాకు మనకి దేవుడు ఈ సంవత్సరము 20 మాటలతో కూడిన వాగ్దానం ఇస్తున్నాడు. అలాగూ ఉంటే అలాగూ స్థిరముగా ఉంటే, అలాగన వాక్యములో నమ్మకముగా జీవిస్తే, ఎండిపోకుండా ఆ శ్రమలు కష్టాలు రాకుండా ఎలాగ ఉంటావు? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనము ఆఖరి భాగం, 12వ వచనము ఆ వచనం అంతా చదవక్కడ ఆఖరిలో రాయబడింది. ఏమని రాయబడింది? నీళ్లు పారు తోట వలె ఉందువు. ఇప్పుడు అది అసలు పాఠంలోనికి వచ్చినావు. మనం చెప్పినవన్నీ నువ్వు పాటిస్తూ వస్తే, నువ్వు అనుసరించుతూ వస్తే, దేవునికి విశ్వాసులుగా నడుచుకుంటూ ఉంటే, అప్పుడు మీ జీవితము అప్పుడు నా జీవితము ఎలా ఉంటుంది? నీరు పారు తోట వలె ఉండును. నీరు పారుతుంది, ఎండిపోదు, వాడిపోదు. అదే ఇంకా ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? అప్పుడు ఫలించుతూ ఉంటావు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను నమ్మకముగా కొనసాగిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఎలాగుంటావు? నీటిపారు తోట వలె కాకుండా 23వ కీర్తన 3వ వచనం చూడండి. 23వ కీర్తన 3వ వచనం. నిన్ను ఏమి చేస్తాడు? కీర్తన 23, ఇదంతా కీర్తన గ్రంథం 23 మనకు అందరూ తెలిసింది. 3వ వచనము ఎలాగుంటావు? 23 3వ వచనం. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటే, నీతి మార్గములో, అనీతి మార్గము కాదు, అక్రమ మార్గము కాదు, దేవునికి విరోధమైన మార్గము కాదు, ఆయన మార్గములో నేనే మార్గము, ఆయన మార్గములు, యేసు మార్గములు. యేసుతో టీవిగా వెడలిపోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యేసుతోటి పోదము. నువ్వు యేసుతో ఉంటే ఆయన ఏం చేస్తాడు? నీతి మార్గమున నడిపించుతాడు. నువ్వు అక్రమ మార్గమున నడిపేవు. సిలువ వేయబడిన యేసు వద్దకు నడుస్తూ పోతావు. నీ కొరకు సిలువ వేయబడ్డాడు, నీ కొరకు కొట్టబడ్డాడు, నీ కొరకు గాయపరచబడ్డాడు, నీ కొరకు రక్తము కార్చినాడు. ఆ ప్రియుని దగ్గరికి పోతావు. అక్రమ మార్గములో పోవవు, అపవిత్ర మార్గములో పోవవు, వ్యభిచార మార్గములో పోవవు, త్రాగుడు మార్గములో నువ్వు ప్రయాణము చేయవు, అపహాస్యములు ఉన్న చోట నీవు ఉండవు. యేసు వద్దకు పోతావు. నీతి, ఆయనే మన నీతి. ఇంకా ఎట్లా ఉంటావు? నీతి
నీతి మార్గములో నిన్ను నడిపించుతాడు. కీర్తనలు 25:9 చూడండి. కీర్తనలు 25:9 న్యాయ మార్గమును బట్టి ఆయన దీనులను నడిపించును. న్యాయ మార్గములో నడుస్తాం. న్యాయ మార్గములో, నీతి మార్గములో నడిపించుతాడు. న్యాయ మార్గములలో నడిపించుతాడు. న్యాయ మార్గం అంటే తెలుసు కదా, ఇంకా అవంతా వివరం చేయలేదు, టైం అయిపోతుంది, ముగించుకుందాం. న్యాయ మార్గములలో నిన్ను నడిపించుతాడు. ఇంకా ఎట్లా నడిపించుతాడు? 48:14 కీర్తనలే 48:14 14 అంటే ఆఖరి వచనము. ఆ వచనంలో ఆఖరి పాదం, రెండవ పాదం. మరణము వరకు ఆయన మనలను నడిపించును. నీతి మార్గంలో నడిపిస్తాడు, న్యాయ మార్గంలో నడిపిస్తాడు. యేసుతో టీవీగా నువ్వు నడిస్తే మరణము వరకు నడిపిస్తాడు. మరణం అంటే భయము అక్కరలేదు. అందుకని నిన్న నేను చెప్పినాను, ఈ లోకాన్ని మాకు వెడలిపోవాలనే ఆశ ఉన్నది అంటున్నాడు. మరణము వరకు నేను నడిపిస్తాడు. ఏ రోగము నీకు రాదు, ఏ నొప్పి నీకు రాదు, ఏ బలహీనత నీకు రాదు, ఏ జబ్బులు నీకు రావు. అయ్యో అని మనోవ్యాధి పొందవలసిన అవసరత లేదు. ఎప్పుడు ఆయనతో నడిస్తే జీవనది నీలో ప్రవేశిస్తుంది. అందుకని యోహాను సువార్త 7వ అధ్యాయంలో జీవజల నదులు పారును. నువ్వు ఆయనతో ఉంటే జీవనదులు పారుతూ ఉంటవి, నీలో ఊబుకుతూ ఉంటవి. నేల ఓట వద్ద క్షేమముగా ఉంటావు, డూప్లికేట్గా ఉండవు. ఆ నీటి వారలు నడిచేటువంటి వారికి ఏమి జరుగుతుందంట? ప్రకటన 22వ అధ్యాయము 2వ వచనం చూడు. ప్రకటన 22వ అధ్యాయము 2వ వచనం ఏముంది అక్కడ? మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మార్గమున ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఇది ఆ నది ఈవల ఆవల జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. ఇది మీరు ఎప్పుడైనా చదివినారా? ఆ నది ప్రక్కన జీవజల వృక్షము. ఆ హెస్కేలు 47లో వృక్షములు అని ఉన్నవి అక్కడ, మీరు చదవండి కావాలంటే. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12 వృక్షములు ఉన్నవి అక్కడ. ప్రకటన 22:2వ వచనంలో జీవ వృక్షం, ఒక్క వృక్షమే ఉన్నది అక్కడ. ఆ వృక్షమే యేసయ్య. ఆ వృక్షపు ఆకులు రోగానికి పనికొత్తవి. ఆయుర్వేదం ఆకులతో చేసేదంతా ఆయుర్వేదం మందులుగా ఉపయోగిస్తారు. మరి అక్కడ మహిమ కలిగినటువంటి రాజ్యములో రోగాలు వస్తావా? మరి రోగాలు రాకపోతే ఆకులు ఎందుకు? ప్రియమైనట్టుంటారా? సమయం లేదు ఆ మాట వివరించడానికి. నేర్చుకుంటాం. నువ్వు ఆ ఆకులు నీ రోగానికి, నీ బలహీనతకి, నీ జబ్బుకి, నీ యొక్క క్షయవ్యాధి, నీ యొక్క ఎయిడ్స్ వ్యాధి, నీ యొక్క కుష్టు వ్యాధి, నీ యొక్క రక్త బలహీనత, నీ యొక్క రక్తస్రావము బాగవటానికి ఆ ఆకులు నీకు కావాలి. మరి అవన్నీ మహిమగల రాజ్యములో రోగాలు ఉంటావా? అసలు ఏడుపే ఉండదు అక్కడ. అసలు ఆ రాజ్యములో ఏడుపు ఉండదు, కన్నీరే రాదు. యెషయా గ్రంథము 33:24వ వచనం చూడండి. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడు ఎవడును అన్నాడు. నాకు రోగం వచ్చిందయ్యా, నాకు ఆకులు కావాలని ఎవడో అనడు. నా శరీరము బాగాలేదు, నాకు జబ్బు వచ్చింది, నాకు రక్తము లేదు అని ఎవడు కూడాను అనడు.
ఆ మహిమ గల రాజ్యములో ఉన్నప్పుడు. అంతవరకు ఆకులు కావాలి. దానికి దీనికి తేడా ఉన్నదే అర్థం చేసుకోవాలి. జాగ్రత్త కలిగి ఉండండి. ప్రియమైనటువంటి వారు, నీలో జీవజల నదులు ప్రవహించి యేసయ్య చెప్పింది పండగ పూట, పస్కా పండగప్పుడు చెప్పింది. జాగ్రత్త కలిగి ప్రభువును మహిమపరుస్తూ ప్రభు కొరకు ఈ నూతన సంవత్సరములైన, ఈ నూతన 2020 సంవత్సరములైన ఆ వాగ్దానము ప్రకారము, ఆ యెషయా 58:11 ఆఖరి వచనంలో, ఎప్పుడును ఊపుకుచ్చునుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఉంటాను, నేను ఉంటాను. ఈ ఒక్క సంవత్సరమే కాదు, నా బ్రతుకు కాలమంతా నా ప్రభు సన్నిధిలో నేను ఉంటాను. సంఘములో నమ్మకముగా, స్థిరముగా నేను ఉంటాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను నీటి ఊట వలె ఉంటాను, ఎండిపోను, ప్రజ్వలితాను, ప్రకాశించుతాను, ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకోమంటే ఊరికి అనుకునేది ఒక నెల పోతే మళ్ళా లొట. అలాగ ఉండకూడదు. అది తీర్మానం అనరు, అది డూప్లికేట్ అంటారు. అలాగ చేసుకుని మళ్ళా నేను తాగను అనుకుని మళ్ళా తాగేటువంటి వాళ్ళు ఎంతోమంది నేను ఎరుగుతాను. ఆ డిసెంబర్ 31 తారీఖు వచ్చేసరికి అన్నీ నేను మానేస్తాను, నేను ఇక్కడ నుంచి క్రమంగా ఉంటానని ఎంతో చెప్పుకుంటారు. మరలా లొట వణుకొచ్చేస్తుంది, చెయ్య నిలబడతలా, మెలకొని వచ్చేస్తుంది. ఇదే బ్రతుకైపోతుంది. అలాగ ఉండొద్దు. ప్రియ సహోదరి, నా చెల్లెములారా, తమ్ముళ్ళలారా, ప్రభు కొరకు నమ్మకముగా జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును మా ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేనంటే నీ వాక్యము మాలో నాటబడినట్లు, ఆత్మదేవుడా, పరిశుద్ధాత్ముడా, నీ కృప దయపాలించమని చేరువచ్చిన మమ్మల్ని అందరూ నీకు అప్పచెప్పుకుంటున్నాం. బలపరచండి అయ్యా, స్థిరపరచండి నాయన, నమ్మకముగా ఉంచండి నాయన. ఈ వచ్చిన ఈ 4 దినాలు మాత్రమే కాదు, మా జీవితాంతము మేము ఎలాగున ఉజ్జీవముగా ఉంటూ మా ప్రభా నీటి ఓరన నాటబడిన చెట్టు వలె మేము ఉంటాము అని నిర్ణయము చేసుకొని ప్రతి ఒక్కరూ, ఆడవారేమి మగవారేమి, యవనులేమి యవనరస్తులేమి, పిల్లలేమి పెద్దలేమి, మధ్య వయస్కులేమి మధ్య స్త్రీలేమి, ఎవరైనా ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ప్రమాణము చేసి ప్రమాణమును మీరకూడదు నా ప్రభా. అందువల్ల పెద్ద శాపము వస్తుంది. శాపమే అన్నిటికీ కారణం. ఆ శాపము మా మీద రాకుండానట్లుగా మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, వృద్ధి పొందింప చేయగల దేవుడు అని విశ్వసిస్తూ మమ్మల్ని అందరినీ నీ కృపకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించి నీ కృపకు అప్పజెప్పుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, అంతరంగంలోని సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేని ఏ ఒక్కదాన్ని కూడా మరవకుండానట్లుగా కృప చూపించును. ఆమేన్. ఆమేన్.